విఎస్బి టీవీ ప్రధానాంశాలకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు. సమానత్వ స్ఫూర్తి, ప్రధాని చేతుల మీదుగా శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, దేశ ఖ్యాతిని తెలుగు సంస్కృతి ఇనుమడింపజేస్తుందని మోడీ ప్రశంసలు. డిస్కంలకు సర్కారీ చిక్కు, 2021 నవంబర్ వరకు 24,000 కోట్ల బకాయిలు, 8 నెలల్లో కొత్తవి 2,469 కోట్లు, మూడో రోజు తప్పని విద్యుత్ కోతలు, ఎన్టీపీసీ నుంచి ప్రారంభమైన సరఫరా. బాసల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు, 4,600 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు. ఇది మా అడ్డా రావద్దు బిడ్డ, నిషిద్ధ ప్రాంతంగా బమిడికిలొద్ది లేట్రైట్ క్వారీ, ప్రైవేటు సైన్యంతో దారి పొడవునా బహారా, తవ్వకాలు చూసేందుకు వెళ్లిన ఈనాడు ప్రతినిధుల అడ్డగింత. సిరిపురం నుంచి సార్లంక వెళ్లే మార్గంలో తిరుగుతున్న లేట్రైట్ వాహనాలు. కుర్రాలు కొట్టేశారు, భారత్కు 5 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 4 వికెట్ల విజయం. బావా ఆల్రౌండ్ మెరుపులు రాణించిన రవి, రషీద్, నిశాంత్. విండీస్తో సై, రోహిత్ సారథ్యంలో భారత్కు తొలి పరీక్ష. భారత్ క్రికెట్లో కొత్త శకం మొదలు కాబోతుంది. తిరిగి టాప్ ఫామ్ను అందుకోవాలనుకుంటున్న టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ సారథ్యంలో ఓ కొత్త సిరీస్కు సిద్ధమైపోయింది. వెస్టిండీస్తో తొలి వన్డే మిడిల్ ఆర్డర్ సమస్యను భారత్ ఎలా అధిగమిస్తుందన్నదే మ్యాచ్లో కీలకం. విద్యుత్ కార్ల రేస్లో గెలిచేదెవరు? టెస్లాతో పోటీకి టయోటా, ఫోక్సో వ్యాగన్ సై, పెట్టుబడులు లక్షల కోట్లలో, దశాబ్దం చివరికి ఈ రంగంలో పెను మార్పులు. ఇది ఇవాల్టి ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. ఈనాడు తెలంగాణకు సంబంధించిన ప్రధాన ముఖ్యాంశాలు చూద్దాం. మహోజ్వాల దీప్తి, ప్రధాని చేతుల మీదుగా శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, 108 దివ్య క్షేత్రాల సందర్శన, సమగ్రంగా వివరించిన చిన్నజీఆర్ స్వామి, దేశ ఖ్యాతిని తెలుగు సంస్కృతి ఇనుమడింపచేస్తుందని మోడీ ప్రశంసలు. డిగ్రీ పరీక్షల్లో మరింత చాయిస్, 28 నుంచి తొలి సెమిస్టర్ పరీక్షలు, మిగిలిపోయిన సీట్లకు సిపి గేట్ కింద మరో విడత కౌన్సిలింగ్, ఉన్నత విద్యా మండలి నిర్ణయం. మోతేరా ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం. 1,00,000 సామర్థ్యంతో చాలా ఏళ్లుగా అతిపెద్ద స్టేడియంగా ఉంటున్న మెల్బోర్న్ మైదానాన్ని అధిగమిస్తూ పునర్నిర్మాణం తర్వాత 1,32,000 సామర్థ్యంతో గత ఏడాది అందుబాటులోకి వచ్చింది నరేంద్ర మోడీ స్టేడియం. సామర్థ్యం పరంగానే కాక మరెన్నో రికార్డులకు నిలవైన ఈ మైదానంలో టీమిండియా తన 1000వ మ్యాచ్ ఆడబోతుండడం విశేషం. ప్రపంచ క్రికెట్లో ఈ మైలురాయిని అందుకోబోతున్న తొలి జట్టు భారతే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో భారత్ జట్టు మైలురాళ్లు. కరెంట్ జంగన్న కన్నుమూత, ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత, ఎంపీగా పివి నరసింహారావుపై విజయంతో జాతీయ గుర్తింపు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నివాళులర్పిస్తున్న డీకే అరుణ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, చింతా సాంబమూర్తి, ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, సిహెచ్ విద్యాసాగర్ రావు. మళ్లీ తనపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు, డిజిటల్ రికార్డులు అప్పగించాలన్న న్యాయస్థానం ఆదేశాలు. ఆధారాలు చిక్కితే సినీ ప్రముఖులకు చిక్కులే. దక్షిణ కుంభమేళా సాంకేతికత బల, మేడారం జాతరకు ఆధునిక హంగులు, ప్రత్యేక వెబ్సైట్, యాప్లతో సేవలు, కానుకల కోసం ఈ హుండీ ఏర్పాటు. అభివృద్ధి నినాదం వెనక్కి, సమాజ్వాదీ దూకుడుతో వ్యూహం మార్చిన బీజేపీ. యూపీలో వర్గ రాజకీయాలపై దృష్టి, ప్రభుత్వ వ్యతిరేకతకు తట్టుకోవడంపై కసరత్తు. కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టండి, వృద్ధికి అప్పుడే ఊతం. నిర్మలా సీతారామన్, చైర్మన్ ఎండీ పోస్టుల విభజనపై కంపెనీల అభిప్రాయాలు వినాలి, సెబీకి ఆర్థిక మంత్రి సూచన. ఇవి ఇవాల్టి ఈనాడు తెలంగాణకు సంబంధించిన ప్రధాన ముఖ్యాంశాలు.